హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనశ్రీత వ్లాగ్స్. ఒక చిన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అంతకన్నా ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కదా, లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. ఇంకెందుకు వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే వీడియో ఈరోజు నేను రిమోటు నోట్లో పెట్టుకోవద్దన్న షన్ను నోటు పెట్టుకుంటా ఉన్నాడు. అయితే పగలు కొట్టేశారండి, బాగా పగిలిపోయిందనమాట. రిమోట్ అయితే అసలు పని చేయట్లేదు. టీవీ ఆన్ చేసినా ఏం చేసినా కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అయిపోయింది. నాలాగా ప్రతి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈ విషయాన్ని. అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో అనమాట. ఫోన్లో రిమోట్ కంట్రోల్ ఎలా ఆపరేట్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. అయితే మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్తానండి. ఇదైతే మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం దగ్గరకు రండి, చూపిస్తాను. ఏంటంటే ప్రతి ఫోన్లో కూడా ఒక సెన్సార్ అనేది ఉండిద్దండి. ఆ ఫోన్లో ఇదిగోండి, ఇవి రెండు సెన్సార్స్ అంటారు. ఇవి ఉంటేనే మనకి టీవీ రిమోట్ అనేది ఆపరేట్ చేయడానికి పనికొచ్చేది అనమాట. లేదా ఇవి లేకపోతే మనకి బయట షాపులో దొరుకుతారు. ఓటీజీ తెలుసు కదా, ఓటీజీ లాగా చిన్న పెన్ డ్రైవ్ ఒకటి వచ్చిందండి. అది తీసుకొచ్చి మనకి ఫోన్లో కనెక్ట్ చేసుకుంటే దాని నుంచి మనం రిమోట్ అనేది వాడుకోవచ్చు ఫోన్లో. అలా కాకుండా ఇలా ఇవి ఉంటే, ఈ చిన్న హోల్స్ చూస్తున్నారు కదా, ఇవి హోల్స్ ఉంటే మనకి ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్ అనేది ఫోన్లో ఆన్ అవుతుందండి. అయితే చూపిస్తాను ఎలా అంటే, మీకు ఫస్ట్ టీవీ ఆన్ చేసుకుందాం. టీవీ ఆన్ చేసిన తర్వాత చూడండి, రిమోట్లో అయితే అస్సలు ఎంత ప్రెస్ చేసినా కూడా అవ్వట్లేదు. అందుకని నేను ఈ సొల్యూషన్ అని వెతుక్కున్నాను అన్నమాట. అదే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మన ఫోన్లో నజుకా ఫోన్ में दिखता है అయితే ఫోన్లో ముందు మనం ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకుందాం. ప్లే స్టోర్లో మీ టీవీ రిమోటు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ, ఇదైతే హైసెన్స్ కదా, హైసెన్స్ అని ఇక్కడ టైప్ చేయాలండి. సెర్చ్ బార్లో, ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట. హైసెన్స్ రిమోట్ కంట్రోల్ రిమోట్ ఫర్ సెటప్ బాక్స్ అని టైప్ చేయాలి. అంటే మీకు సెటప్ బాక్స్ గురించి ఎందుకు చెప్పానంటే, ఆ సెటప్ బాక్స్ అనేది టైప్ చేస్తేనే మనకి రిమోట్ అనేది కొంచెం క్లారిటీగా మనకున్న టీవీని బట్టి రిమోట్ అనేది వచ్చిందండి. అందుకని చెప్పి హైసెన్స్ టీవీ ఇలా చేసిన తర్వాత చూసారా, యూనివర్సిటీ టీవీ రిమోట్ కంట్రోల్ అని చెప్పి, స్మార్ట్ లైన్స్ స్మార్ట్ హోమ్ కంట్రోల్ అని చెప్పి, మీ కంపెనీ ఏదైతే, నాదైతే హైసెన్స్ అండి. ఇక్కడ చూసుకుందాం, ఇదిగోండి హైసెన్స్ స్మార్ట్ టీవీ రిమోట్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. నేనైతే ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇన్స్టాల్ చేసి పెట్టానండి. ఒక్క నిమిషం చూపిస్తాను. రిమోట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి, స్మార్ట్ టీవీ 4K FN వచ్చింది నాకు. తర్వాత కనెక్టెడ్ ప్రాసెస్ అని చెప్పి ఓకే కన్ఫర్మ్డ్, ఓకే అయిపోయింది కదా. అలా ఆ తర్వాత మనకి నచ్చింది యూట్యూబ్, ఇదిగోండి మనకి యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. మొబైలు, టచ్, యాప్స్ ఇలా మనకి ఇష్టమైనవి. కాకపోతే మన రిమోట్ ఉంది కదా, మన రిమోట్ని బట్టి ఇక్కడ రిమోట్ని చూస్ చేసుకోవాలండి. ఇక్కడ కంట్రోల్ అని బటన్ ఉంది కదా కింద, హోమ్ బటన్ పక్కన కంట్రోల్ అని బటన్ మీద టైప్ చేసి పక్కన మన రిమోట్ ఏదైతే ఉందో అది చూసా. ఇక్కడ చాలా రిమోట్స్ ఉన్నాయి, అదిగోండి ఒక్క నిమిషం చూపిస్తాను. ఒకటి ఇది
ఇలా చూసుకోవాలండి. నా రిమోట్ సిస్టమ్ అయితే ఇదండి, 4th వన్ అన్నమాట. 1 2 3 4 5 సారీ 5th వన్ నా రిమోట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇది సైజ్ అండి, చూసారా నా రిమోట్ సైజు. నా రిమోట్ ఎలా ఉందో సేమ్ రిమోట్ ఇలా ఉంది. అదే మనం చూసుకొని సెలెక్ట్ చేసుకొని మన రిమోట్ ఎలా ఉంటే అదే తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఇష్టమైన జూమ్ చేసుకొని ఆపరేట్ చేద్దాం టీవీలో. నేనైతే యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి మనం టీవీలో ఇదిగోండి ప్రస్తుతం అయితే యూట్యూబ్ పెట్టున్నాను కదా, దీన్ని వాల్యూమ్ పెంచుకోవటం. చూడండి నేను ప్రెస్ చేస్తున్నాను అన్నమాట. వీడియోని ఇట్లా చూసారా కనిపిస్తుంది కదా, వెనక్కి బ్యాక్కి ముందుకి. తర్వాత మనం కింద కావాలన్నా చూడండి ఇలా రిమోట్ అనేది మనకి టీవీలో కూడా నేను వాల్యూమ్ని కట్ చేశాను. ఇలా అనేది మనకి చూడండి. డిజ్నీ హాట్స్టార్ పెట్టుకోవాలంటే డిజ్నీ హాట్స్టార్ టైప్ చేశాం కదా, కిందకి ఇలా ప్రైమ్ వీడియో అని చెప్పి దీన్ని జస్ట్ నౌ ఆల్వేస్ అని ఉన్నది. మన ఇష్టం, జస్ట్ నౌ అన్నా కూడా అదే ఓపెన్ అయ్యిద్ది, ఆల్వేస్ అన్నా కూడా అదే ఓపెన్ అయ్యిద్ది అన్నమాట. చూడండి ఇలా. ఆ తర్వాత మళ్ళీ ఒకే ప్రశ్న చేయాలి. మనకైతే హాట్స్టార్ ఓపెన్ అయిపోయింది. కిందకి ఇలా చూసారు కదండి. ఇలా మీకు ఇష్టమైనట్టుగా మీరు ఫోన్లోనే రిమోట్ అనేది చేసుకోవచ్చు. ఏంటంటే రిమోట్ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుందండి, నేనైతే కాదనను. కాకపోతే రిమోట్ని పిల్లలు ఇట్లా చేసుకొని చేతుల్లో వాడుకొని పగలగొట్టేస్తూ ఉంటారు కదా, అదైతే నాకు చాలాసార్లు అనుభవం అయిందనమాట. అందుకని చెప్పి నేనేమనుకున్నానంటే, ఫోన్లోనే రిమోట్ని ఇలా సెట్ చేసుకొని మనకి ఇష్టమైనట్టు వాళ్ళు అడిగినప్పుడు బొమ్మల్ని పెట్టి రిమోట్ అనేది పైన పెట్టేస్తే రిమోట్ సేఫ్ అయ్యిద్ది. అలాగే వాళ్ళు పద్దాకల రిమోట్ తీసుకొని ఇలా పగలకుండా నోట్లో పెట్టుకోవటం ఇలా అవాయిడ్ చేస్తారని చెప్పి ఈ చిన్న ట్రిక్ అనేది నేను యూస్ చేశాను అన్నమాట. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. తప్పకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి ప్లీజ్ అండి. నన్ను ఎంతగానో ఇంతవరకు సపోర్ట్ చేశారు, ఇంకా ముందు కూడా చాలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.